కేసీఆర్ కు ఊడిగంచేస్తున్న వైసీపీ నేతలకు సిగ్గు రోషన్ లేదని విమర్శించారు చంద్రబాబు. జగన్ గెలిస్తే రాష్ట్రమంతా పులివెందుల రౌడీయిజం అమలవుతుందని ఆరోపించారు. నిన్నంతా శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన చంద్రబాబు ఇవాళ తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. విశాఖపట్నంలో సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కేజ్రీవాల్, మమతా బెనర్జీ కూడా హాజరవుతున్నారు. ఎన్నికల ప్రచారానికి 10 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అధికార టీడీపీ స్పీడ్ పెంచింది. నిన్నంతా శ్రీకాకుళం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి, విశాఖల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు పాయికారావుపేట నియోజకవర్గం చేరుకుని నక్కపల్లిలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది టీడీపీ. విశాఖ మున్సిపల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలను కవర్ చేయబోతున్నారు. విశాఖ సభలో చంద్రబాబుతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొంటారు. వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలో రౌడీలు రాజ్యమేలతారని చంద్రబాబు విమర్శించారు. జగన్ జుట్టు మోడీ చేతిలో, పిలక కేసీఆర్ చేతిలో ఉందని విమర్శించారు. మోడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ముగ్గురు మనకు ద్రోహం చేసే వ్యక్తులు. ముగ్గురు ఒకటయ్యారు. మైండ్ గేమ్ ఆడుతున్నారు మనతో. మీ ఉత్సాహం మరగొంటే కోడి కత్తి పార్టీ 25 సీట్లు గెలుస్తుందంట. కోర్టు పక్ష మీకు కావాలనా? జైలు పక్ష మనకు కావాలనా? మనకు గౌరవం లేదా? మన నాయకుడు జైలుకు పోతున్నాడు, కోర్టు పోతున్నాడు, సిగ్గుపడమా మనం? బాధ అయినా మనకు? అందుకే అడుగుతున్నా, ఈయన జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో ఉంది, ఈయన పిల్లక కేసీఆర్ చేతుల్లో ఉంది. ఆడిస్తారు ఇవన్నీ. ఈయన ఒక కీలు బొమ్మ. ఎవరన్నా తమ్ముళ్ళు కేసులుంటే భయపడతారా లేదా? జైలు పోవాలంటే ఎవరన్నా ఇష్ట ప్రకారం పోతారా? పోరు కదా. అందుకే వాళ్ళు ఆడినట్టు ఆడుతున్నాడు. రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ దేశాలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చేయగల శక్తి తనకు మాత్రమే ఉందన్నారు బాబు. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 5 లక్షల కోట్ల రూపాయలన్నీ కూడా పెట్టుబడులు పనులు జరుగుతున్నాయి. 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో మళ్ళా మనం వస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే నెంబర్ 1, అన్నిట్లో మనమే నెంబర్ 1. రేపు రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే బాధ్యత నాది తమ్ముళ్ళు. యువత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క హైదరాబాద్ పోయినా 20 హైదరాబాదులను నిర్మించే శక్తి తనకుందన్నారు. రౌడీ రాజకీయాలు చేసే జగన్ కు ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. ఈ కోడి కత్తి పార్టీ చూసి ఓట్లేరు తమ్ముళ్ళు, ఎవరు పెట్టుబడులు పెట్టరు. కోడి కత్తి పార్టీ పేరే మార్చుకుంటే చాలా బాగుంటుంది. 100 మందిని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులు పెట్టించిన వ్యక్తి, కొంతమందిని జైలుకు తీసుకుపోయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ కోడి కత్తి పార్టీకి నమ్ముకుంటే మనం కూడా జైల్లే తమ్ముళ్ళు, ఉద్యోగాలు రావు. చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తానని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. జాబు కావాలంటే బాబు మళ్లీ మళ్లీ రావాలన్నారు టీడీపీ అధినేత. ఏమీ తెలియని జగన్ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారని సెటైర్లు వేశారు చంద్రబాబు. పెద్ద పెద్ద కంపెనీలు ఏపీకి తరలి వచ్చినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు జగన్. కియా మోటార్స్ క్రెడిట్ మోదీకే దక్కుతుందన్నారు. ఇవాళ నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబుపై విమర్శల తీవ్రతను పెంచుతున్నారు జగన్. వైసీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలు తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇస్తున్న జగన్ 5 ఏళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చారని విమర్శిస్తున్నారు. నిన్నంతా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన జగన్ ఇవాళ నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఉదయం 9:30కు నెల్లూరు జిల్లా గూడూరులో జగన్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. అక్కడి నుంచి ప్రకాశం జిల్లా చేరుకుని ఉదయం 11:30కు గిద్దలూరు సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:30కు దర్శి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30కు కృష్ణా జిల్లా మైలవరంలో జగన్ ప్రచారం నిర్వహిస్తారు. కియా మోటార్స్ గురించి బాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదన్నారు జగన్. కియా ఘనత మోడీకే దక్కుతుందని చెప్పారు. టీడీపీ హయాంలో అవినీతి రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. అందరికీ న్యాయం జరగాలంటే వైసీపీకి ఓటెయ్యాలన్నారు జగన్. కియా మోటార్స్ ఆ నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రధాని మంత్రితో వాళ్ళు నరేంద్ర మోడీ గారు అప్పుడు చర్చించి ఆ నరేంద్ర మోడీ గారు చర్చించిన కారణంగా ఆ కియా మోటార్స్ ఇక్కడికి వచ్చింది. వచ్చిన ఆ కియా మోటార్స్ను కూడా ఆ కియా మోటార్స్ను తేవడంలో కూడా వచ్చిన కియా మోటార్స్తో కూడా వీళ్ళు చేసిన స్కాములు ఇన్ని కూడా కావు. గ్రామస్థాయిలో టీడీపీ మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించారు జగన్. జన్మభూమి కమిటీలపై మండిపడ్డారు. మళ్లీ బాబుకు అధికారం ఇస్తే లారీ ఇసుక ₹1,00,000 పలుకుతుందని హెచ్చరించారు జగన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పటికే ఇసుక లారీ ₹40,000 పలుకుతా ఉంది. పొరపాటున మళ్ళీ ఈ వ్యక్తికి ఓటేస్తే ఈసారి ఇసుక రేటు లారీ ₹1,00,000 పలుకుతుంది అన్నది ఎవడు కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం మీ అందరికీ. ఇప్పటికే గ్రామాలలో మీరంతా కూడా చూస్తా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన గ్రామాలలో ప్రతి గ్రామంలో మనకు కనిపించేది జన్మభూమి కమిటీల మాఫియాలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే పెన్షన్ కావాలన్నా లంచం, రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఇల్లు శాంక్షన్ కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళకి లంచం లేనిదే ఇవాళ ఏ పని జరగడం లేదు గ్రామాలలో. వైఎస్ హయాంలో 80% పూర్తయిన ప్రాజెక్టుల్ని కూడా చంద్రబాబు కంప్లీట్ చేయలేదని ఆరోపించారు జగన్. మరోవైపు ఇవాళ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో షర్మిల బస్సు యాత్ర చేపట్టనున్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఉదయం బస్సు యాత్ర ప్రారంభమై రాత్రి చీరాలలో ముగుస్తుంది.